ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వదిలేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వదిలేసిన తన కరములు చాపి ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించి ప్రేమ ఆవేదనంత తొలగించెడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నేను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సహోదరి. చాలా చక్కటి పాట, పదములు చాలా ప్రేమ ఇదని చక్కటి పాట పాడి వినిపించినందుకు ప్రభు నామములో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ మ్యూట్ పెట్టుకోవాల్సింది కోరుచున్నానండి. మరి ఆమె అన్నప్పుడు మాత్రం అందరూ కలిసి చెప్పాలి, అందరూ ఏకీభవిస్తున్నట్టు కాబట్టి అప్పుడు మాత్రం అందరూ మ్యూట్ తీసి ఆమె చెప్పచ్చు. తగిన సమయంలో మీరు మ్యూట్ పెట్టవలసిందిగా కోరుచున్నాను. రెండవ స్తుతి గీతం అండి, బ్యూలా నోయల్ గారు, రాజమండ్రి డివిజన్ అండి. సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు. దేవుని మహిమపరచండి స్తుతిగానాలతో. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడుకొని దేవుని కనపరుతాము. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ నుండి కలుగును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ నుండి కలుగును. యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును, యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ నుండి కలుగును. ఆయనే నా పాదము తొట్టిల్లా నీయడు, నన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు. ఆయనే నా పాదములు తొట్టిల్లా నీయడు, నన్ను కాపాడువాడు కునుకడు
నిదురపోడు. యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును, యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయమెక్కడ నుండి కలుగును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయమెక్కడ నుండి కలుగును. పగలు ఎండ దెబ్బైన నాకు తగులదు, నీడగా ఉండును. రాత్రి వెన్నెల దెబ్బైన నాకు తగులదు, నన్ను కాపాడును. పగలు ఎండ దెబ్బైన నాకు తగులదు, నీడగా ఉండును. రాత్రి వెన్నెల దెబ్బైన నాకు తగులదు, నన్ను కాపాడును. యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును, యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయమెక్కడ నుండి కలుగును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయమెక్కడ నుండి కలుగును. యెహోవాయే గొప్ప కార్యములు నా కొరకు చేసెను, నా రాకపోకలందు యెహోవాయే నన్ను కాపాడును. యెహోవాయే గొప్ప కార్యములు నా కొరకు చేసెను, నా రాకపోకలందు యెహోవాయే నన్ను కాపాడును. యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును, యెహోవా వలనే సహాయం కలుగును, యెహోవా వలనే నెమ్మది దొరుకును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయమెక్కడ నుండి కలుగును. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, సహాయమెక్కడ నుండి కలుగును. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. కీర్తన 121 అధ్యాయాన్ని చక్కగా పాట రూపంలో వినిపించిన మీకు దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. మరి ఈ సమయంలో బైబిల్ రీడింగ్, బైబిల్ పఠనము మన మధ్యలో ఉన్న సిస్టర్ సహోదరి వి అన్నామణి గారు కడప డివిజన్ అండి ఏర్పరచబడిన పాఠ్య భాగాన్ని, ఈ సాయంత్ర సమయం కొరకు ఏర్పరచబడిన పాఠ్య భాగాన్ని సహోదరి వి అన్నామణి గారు చదివి వినిపిస్తారు. సిస్టర్ ఉన్నారండి? కనపట్లేదు సిస్టర్. మరి ఇక్కడ హలో మేడం. మేడం జాయిన్ అయినట్లేరు, నేను చదువుతామని. అశోక్ ఫ్రమ్ నెల్లూరు డివిజన్. బ్రదర్ ఎక్కడి నుంచి ప్రైజ్ లార్డ్ వస్తున్నారు మేడం. బ్రదర్? పేరు చెప్పండి బ్రదర్. పి అశోక్ ఫ్రమ్ నెల్లూరు డివిజన్, ఈ అశోక్ కందుకూరు గారు బ్రాంచ్. సహోదరుడు అశోక్ గారు నెల్లూరు డివిజన్ నుంచి మరి మన ఈ సాయంత్ర కాలం కొరకే దేవుడు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగం చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. నా వాయిస్ వినపడుతుందా మేడం? వినపడుతుంది బ్రదర్ గారు, చదవండి. ఓకే. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అదేవిధంగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 16, 17 వచనాలు కూడా చదువుతుంది. ప్రకటన గ్రంథం
6వ అధ్యాయం 16, 17. సారీ, 7వ అధ్యాయం 16, 17. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు, అశోక్ గారు. దేవుని వాక్యాన్ని చదివి వినిపించినందుకే దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరొకసారి దేవుని స్తుతించడానికి గాను మన మధ్య ఉన్న సహోదరుడు వరప్రసాద్ గారు హైదరాబాద్ డివిజన్ నుంచి బ్రదర్ గారు దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నానండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు. సిస్టర్, దేవుని స్తుతించండి. దేవుడు ఈరోజు మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఈ చిన్న స్థితి కారణంతో దేవుని మహింపరచుకుందామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించుకొన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలోనా, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివి. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులు నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతున్.
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ గారు, చక్కటి పాట పాడి వినిపించినందుకు దేవునికి స్తోత్రాలు, మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మన కొరకు దేవుని వాక్యాన్ని మన కొరకు తీసుకొచ్చిన బ్రదర్ గారు, సహోదరుడు ఎం ఆనంద్ పాల్ గారు మరి వేచి ఉన్నారు. మరి ఆయన చెప్పిన వాక్యాలన్నీ కూడా మన మనసులో భద్రపరుచుకుందాము. అదే విధంగా వీలైన వారు వారి వారి పుస్తకాల్లో నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. బ్రదర్ ఆనంద్ పాల్ గారికి ఈ సమయాన్ని అందిస్తున్నాను. బ్రదర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చేరి వచ్చిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు సమయంలో మహాదేవుని కృపను బట్టి జూమ్ లో ఈ మాసపు ఏప్రిల్ మాసపు మొదటి శనివారం అందరితో కలిసి ప్రభు పక్షాన ఈ పని నిర్వర్తించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనస్తున్నాయి ఉంటున్నాను. ఆ రీతిగానే ప్రియులు ఇజ్రాయెల్ గారికి, కార్యవర్గాన్ని అంతటి కూడా వందనాలు. చక్కగా నడిపిస్తున్న ప్రియ సహోదరి కూడా నిండైన వందనాలు. చక్కని పాటల ద్వారా ప్రభుని స్తుతించిన బిడ్డలకు, వాక్యాన్ని చదివిన ప్రియులకు కూడా నిండైన వందనాలు. ప్రార్థించిన సహోదరులు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయం ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన శ్రేష్టమైన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని, ఆ రీతిగానే 7వ అధ్యాయం 16, 17 వచనాలను కూడా ప్రియులంతో చక్కగా మనకి వినిపించారు. మరొక మారు ఆఖరి అధ్యాయం ఆఖరి పేజులో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటను మరొకసారి చదువుకుందాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పి కొనిన వాణిని రానిము, ఇచ్చించు వాణిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ఘనరాజా, మీ బంగారు పాదాలు కొందనాలు. నీ ఉచిత కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమకరమైన స్థితినిచ్చి ఎలసియన్స్ గా ప్రభు ఈ సాయంకాల సమయంలో కొద్దిమందిగా చేరి నీ నామాన్ని ఇప్పటి వరకు స్తుతించాము. ప్రభు, మా స్థుతులపై మీరు ఆసీనులై మీరు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ పక్షంన నిలబడి ఉంటుండగా సిల్వ చాటున మరుగుపరిచి మాకు అవసరమైన నీ శ్రేష్టమైన జీవవాక్యాన్ని అనుగ్రహించి మా హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తూ సమస్తమైన మహిమను ఘనతను మీకే ఆపాదిస్తూ ఏ విధమైన అంతరాయం లేకుండా స్వేచ్ఛగా నీ మాట మాకు సెలవిమ్మని, వినగల చెవులు గ్రహించగల మనసు మాకు దయచేయమని రక్షకుడైన యేసు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. అక్కడ లేఖనకారుడు అయినటువంటి యోహాను గారు ఈ రీతిగా రాస్తున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగనిన వాణిని రానిము, ఇచ్చేయించు వాణిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిము. ప్రియులరా, ఇది ప్రేమ పూర్వక ఆహ్వానమై ఉంటూ ఉన్నదండి. ఎందుకంటే మనం బైబిల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండ గ్రంథంలో చూస్తే ఆదికాండ గ్రంథంలోనే ఈ యొక్క ఇన్విటేషన్ అనేది రమ్ము లేదా కమ్ అనేటటువంటి పదాన్ని మనం చూడగలం. మీకు తెలుసు, నోవహు జీవించిన కాలం ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ నోవహు చక్కని ఓడను సిద్ధపరుస్తూ ఆర్కులోనికి రమ్మని ఎంతో మందిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినట్లుగా మనం చూడగలం. మొదటి పుస్తకంలోని ఈ ఆహ్వానం కాదు, కానీ ఆఖరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా మరొకసారి చివరిగా ఆయన తన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రభువు వారి యొక్క ఉద్దేశం ఎవరు కూడా నశించుట ఆయన చిత్తం కాదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి
ఆయన రక్షణ ప్రణాళికలో ఏ వ్యక్తి కూడా విడవబడటం తన చిత్తం కాదు కాబట్టి ఆయన మరొక మారు చివరిగా ఆయన ప్రియమైనటువంటి ఆహ్వానాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఆయన అంటాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, ఆ త్రిత్వంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ విధానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శన. ఆ ఆత్మ దేవుడు అంటే యేసు ప్రభుల వారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలువరిగిరిపై అర్పించి 3వ దినాన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే లేచి ఆ 40 దినాలు అనేక మందికి అగపడుచు ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళారు. 50వ దినమైనటువంటి పెంతెకొస్తు దినాన మేడ గదిలో ఉన్నటువంటి తన శిష్యులకు ఆయన ఆత్మ కుమ్మరింపును అనుగ్రహించాడు. ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా ఆత్మను గురించి, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ మధ్యకు వస్తారు, ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు, అనేక విషయాలను మిమ్మల్ని ఒప్పింపజేసి మిమ్మల్ని దేవుని రక్షణ ప్రణాళికలు నడిపిస్తారు, బలపరుస్తారని ప్రభు చెప్పారు. అట్టి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే రమ్ము అని చెప్తున్నాడు. ఆ రీతిగానే పెండ్లి కుమార్తె కూడా రమ్ము అని చెప్తుంది. ఎవరు ఈ పెండ్లి కుమార్తె అని మనం గమనించినట్లయితే ఆ అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా వధువైన సంఘము అంటే క్రీస్తు ప్రభు యొక్క అపోస్తల కార్య గ్రంథం 20వ అధ్యాయం 28వ వచన ప్రకారం స్వరక్తమిచ్చి కొనబడినటువంటి మంద అనేటటువంటి సంఘమే వధువైన సంఘము. ఈ సంఘములో ఒక డినామినేషన్ కానీ, ఒక గుంపు కానీ, లేదా ఒక పర్టికులర్ గా ఒక రేస్ కానీ అక్కడ ఉండదండి. యావత్తు లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరి యొక్క కలయికే ఈ సంఘము. ఈ వధువైన సంఘం కూడా ప్రభుని అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అయ్యా త్వరగా రమ్మని అడుగుతుంది. మనకంటే ముందు నశించిపోయినటువంటి లేదా ప్రభు నిద్రించినటువంటి ఆత్మలు కూడా సింహాసనం క్రింద నుండి అడుగుతున్నాయి, నాథ ఎంతవరకు ఈ యొక్క మేము వేచి ఉండాలంటే ప్రభు చెప్తున్నారు, ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడాలి అని. ప్రియులారా, ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. పాత నిబంధన భక్తులు, నవ నిబంధన భక్తులు, విశ్వాస వీరులు, మనకంటే ప్రభునందు ముందుగా నిద్రించిన వారు, ఇక్కడ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తున్న వారు అనేక మంది ప్రభువా నువ్వెప్పుడు వస్తావు అని ఆశతో కనిపెడుతూ ఆయనను ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు జీవించిన కాలంలో కూడా తెస్సలోనియలో ఉన్నటువంటి సంఘం కూడా ఆయన పౌలు గారు జీవించే సమయంలోనే ఒకవేళ ప్రభు వస్తారేమో అని ఆయన కొరింథీ సంఘాన్ని, తెస్సలోని సంఘాన్ని హెచ్చరిస్తూ అనేక మాటలు సెలవిచ్చారు. ప్రియ దేవుని జనాంగమా, స్పష్టంగా మీరు గ్రహించాలి, మనందరం కూడా దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నాం. ప్రభు ఇక్కడ చివరిసారిగా మాట అంటున్నాడు, ఆత్మ పెండ్లి కుమార్తె ఇరువురు కూడా రమ్ము అని చెప్పుచున్నారు. అంతేకాకుండా ఈ మాటలు వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను. దోస్ హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ సే యు షుడ్ కమ్. అయ్యా నీవు రండి అని ఆయన చెప్పాలి. బైబిల్ ఈ రీతిగా చెప్తే, ద స్పిరిట్ అండ్ ద బ్రైడ్ సే కమ్ అండ్ లెట్ హిమ్ కమ్ దట్ హీరత్ సే కమ్. ఈ వాక్కు వినువాడు కూడా రమ్ము అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రక్షణ ప్రణాళికలో ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో వారు కూడా రమ్మని చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనకి తెలుసు, నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన అద్భుతమైన 2 కార్యాలు చేశారు. ఆ కార్యాలు ఏంటంటే, మన గురించి ఆయన శ్రద్ధ కలిగిన వాడు అని ఎలాగ మనం గ్రహించగలం అనంటే, మొట్టమొదటిది ఆయన చెప్పిన మాటల ప్రకారం. అంటే we know God cares because of his words. ఎలాగ ఏ మాట ద్వారా అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పారు. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు, అంటే విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఆయన మాటలు, అంతేకాకుండా ఆయన క్రియల మూలంగా కూడా మన గురించి ఆయన శ్రద్ధ కలిగిన వాడు అని మనం గ్రహించగలం. ఎలా అంటే, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలమున చనిపోయాడు.
బ్రదర్ గారు స్ట్రక్ అయిందండి, అమ్మా స్ట్రక్ అయినట్టుగా ఉంది. ఇస్ ఇట్ క్లియర్ నౌ? Yes, ఇప్పుడు sir. ఓకే. Yes. సారీ, ఇక్కడ నాకేం మరి అంతరాయం లేదు మరి. ఓకే, రైట్, సారీ. షల్ ఐ రిపీట్ ఇట్? Yes, sir. ఎస్ బ్రదర్ గారు. ఆయన మన ఎడల తన రక్షణ ప్రణాళికలో శ్రద్ధ కలిగి ఉన్నాడు అని ఎలా గ్రహించగలము అని అంటే, యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకంటే ఆయనను మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే, మీకు తెలుసు, ప్రభు ఆయన రాకపోతే మన రక్షణ లేదు కాబట్టి ప్రభువే ఉచితంగా మనకి ఇచ్చారు. ఆ రీతిగా రెండవ ప్రణాళిక ఏంటంటే, ఆయన మన గురించి శ్రద్ధ తీసుకున్నారని రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీరు చూస్తే పౌలు గారు ఈ రీతిగా అంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? మనం ఇంకను కూడా పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. మనం పరిశుద్ధులమయ్యామని కాదు, మనం పరిశుద్ధతను దేవుడు ప్రేమించలేదండి. మన పాప స్థితిని ప్రేమించి ఆ పాపాన్ని తొలగించడం కొరకు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు, మరణాన్ని జయించి. అంతవరకు బాగానే ఉంది. అంతేకాకుండా ఆయన 40వ దినాన గలిలయ నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఆదరణకర్తను మన దగ్గరికి పంపించారు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారంటే, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తుండగా, అంటే he even went back to heaven to pray for you and me. But if you refuse the Lord's invitation to come to God, you will not be saved. గుర్తుపెట్టుకోవాలి, ఆయన రక్షణ ఇచ్చాడు. ఒకవేళ దాన్ని నువ్వు అంగీకరించుకోకపోతే నీవు నేను కూడా రక్షించబడినట్లు కానే కదండి. ద ఇన్విటేషన్ ఈజ్ వైటలీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్విటేషన్. ఈ ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, మీకు తెలుసు, ఇది వెల లేనిది, ఇది ఉచితమైనటువంటి ఆహ్వానం. కాబట్టి ఈ ఇన్విటేషన్ ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోకపోయినా, సరైన రీతిలో గ్రహించుకోలేకపోయినా, ఆయన ఇచ్చేటటువంటి జీవ జలపు ఓటను మనం తీసుకోలేం. ఆ రీతిగా మన దప్పిని తృప్తిపరచుకోలేం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించుదాం. ఇక్కడ గమనిస్తే అంటాడు కదా, ఎవరు చెప్పాలి అని అంటే 3 చెప్పాలంటాడు. వినువాడు రమ్ము అని చెప్పాలట. ఆయన అంటాడు కదా, ద స్పిరిట్ అండ్ ద బ్రైడ్ సే కమ్ అండ్ లెట్ హిమ్ దట్ హీరత్ సే కమ్. ఎందుకంటే ఇక్కడ ఆయన 2 మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు నువ్వు రావాలి అని చెప్పాలంటే, ఈ మాట విన్నవాడు ఎందుకు చెప్పాలి ప్రభు రమ్మంటే, మీరు ఇదే అధ్యాయం 11, 12 నుంచి మీరు చూసినట్లయితే 12 నుంచి చదువుతున్నానండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నాను. జీవ వృక్షములకు హక్కు గల వరై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నా దగ్గర సిద్ధపరిచినటువంటి జీతం సిద్ధంగా ఉంది, కాబట్టి నేను తీసుకుని వస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఎంతమంది అయితే ఈ ఆహ్వానాన్ని వింటూ ఉన్నారో, విన్న ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటే, ప్రభువు రాని చెప్పాలి. ఎందుకంటే ఆయన రక్షణ ప్రణాళిక సిద్ధంగా ఉంది కాబట్టి, ఆయన నీకు నాకు సిద్ధపరిచిన జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క జీవ వృక్ష ఫలములలో నీవు భుజించి తృప్తి చెందటానికి, ఆ యొక్క జీవ జలపుల ఊట తాగి నీ దప్పి తీర్చుకొనటానికి, పరలోక స్వాస్థ్యంలో నిత్యము ప్రభులో ఉండటానికి నీవు నేను కూడా ఈ రక్షణ ప్రణాళికను అర్థం చేసుకుని ఆయన రమ్ము అని చెప్పవలసిన వారమై ఉంటున్నాం. ఎవ్రీ పర్సన్ who hears the good news that Jesus is coming again is to join the chorus. ప్రతి ఒక్కడు, ఈ మాట విన్న ప్రతి ఒక్కడు కూడా నాతో కలిసి, మీరు లేదంటే మీతో కలిసి ఎంతమంది ఎదుగుంటున్నారు అందరూ కూడా ఆ రమ్ము ప్రభువా మనం పాడుతుంటామో, రండయ్యా రండయ్య అని పాడుతూ ఉంటాం. ఆత్మస్వరూపుడా రండయ్య అని పాడతాం కాదు, కానీ మన స్వరం విప్పి పరలోకపు తండ్రి రండి స్వామి అని మనం పిలవలసిన వారమై ఉంటూ ఉన్నాం.
ఎందుకంటే ఆయన వస్తే మనకు సరైనటువంటి రీతిలో మన హృదయ సంతుష్టిని మనం పొందగలం. ఎందుకంటే చాలా మందికి రమ్ అంటే హియర్ అంటే వినుట అంటే చాలా మందికి విన్న ప్రతి మాట కాదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఆ బయట ఏదో సౌండ్ వస్తుంది, నా ప్రక్కన మసీదు ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆస్వారం వస్తుంది, నాకు అది వినిపిస్తుంది కానీ నాకు అర్థం కావట్లే. ఇక్కడ హియరెత్ అని అనగా అండర్స్టాండ్, గ్రహించటం. నాట్ ఎవ్రీ వన్ హూ హియర్స్ ద మెసేజ్ అండర్స్టాండ్ ద మెసేజ్. అంటే ఈ మాట విన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థం కాదండి. బట్ దోస్ హూ ఆర్ డిజైర్డ్ ద లార్డ్స్ రిటర్న్, ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క ఆగమనం కొరకు లేదా ప్రభు యొక్క రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఇన్విటేషన్ అర్థమవుతుందండి. ఎందుకంటే ప్రియుల జాగ్రత్తగా గమనించాలి, ప్రభు సిద్ధపరిచిన జీతం తీసుకుని త్వరగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్విటేషన్ గ్రహించగలిగితే నువ్వు తప్పనిసరిగా ఆ యొక్క ఇన్విటేషన్ కి నువ్వు ప్రతిస్పందించగలవు. ప్రభు చెప్పారు, ఆయన వెళ్ళిపోతూ మీరు లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మమని ప్రభు చెప్తున్నారు. యూనివర్సల్ కాల్ అయిన యూనివర్సల్ ఈ సాల్వేషన్ ప్రాసెస్ ని మనం చాలా చక్కగా ఆఖరి అధ్యాయం అయినటువంటి మార్క్స్ వార్త 16-15లోను, అరితిగానే మత్తయి సువార్త 20 అధ్యాయం చివరి వచనాల్లో, యోహాను సువార్త 16లోను ఆయన చాలా స్పష్టంగా సెలవిచ్చారు. కాబట్టి ప్రియులరా, ఈ ఆహ్వాన ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మాట విన్నా, ఈ అయ్యక మాట విన్నా, ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన వారై ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్పందన లేకపోతే ఇంకా మనం రక్షణ ప్రణాళికలోనికి లేనట్టే అని మనం గమనించగలం. ప్రియులరా, ఆయన ఇచ్చినటువంటి ఈ సార్వత్రిక ఆహ్వానాన్ని గ్రహించితే ఇది 2000 సంవత్సరాల నుంచి అనేక సార్లు మనం బోధిస్తూ ఉన్నాం, మన పితరులు బోధించారు. అంతేకాకుండా అనేక మార్లు మన సంఘాలలో నీవు నేను కూడా ఈ దేవుని మాటలు వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయనకు సరైన రీతిగా స్పందనను మనం తెలియచేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే పూర్తిగా క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనకి అర్థం కాల. అందుకని ఆయన ఒక ఆదరణకర్తను ఆయన పంపించారు. మీకు తెలుసు కదండి, అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం మీరు 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఆయనకు తెలుసు కదా, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం శక్తి నొందెదరు కనుక మీరు ఎక్కడికి వెళ్ళకుండా యెరూషలేములోనే ఉండమన్నారు. అమార్చిపోయిన ఆరోహణమై వెళ్ళిపోయారు. ప్రియులను మీరు గమనించాలి, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు 50వ దినాన పెంతెకొస్తు దినాన ఆయన ఆత్మను మనకు అనుగ్రహించారు. ఈ 2000 సంవత్సరాల నుంచి ఈ ఆత్మను గురించి ఎంతో మంది గలిబిలి పడిపోతూ వారికి సరైన రీతిగా అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎవరైతే ఆత్మ పొందుతారో వారు రాకడకు సిద్ధపడతారు. ఆత్మ నిన్నేం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తారు. కాబట్టి ప్రభు రేపు మధ్య ఆకాశంలోనికి రాబోతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు రమ్మని చెప్తున్నావు, కానీ ఆయన రమ్మని చెప్పడంలో కొంచెం ఇక్కడ ఇబ్బంది ఉందండి. ఇబ్బంది ఏంటి? ఇక్కడ ఇబ్బంది నువ్వు గ్రహించాలి ఏంటంటే దెర్ ఇస్ ఎ సాడ్ ఇన్ హిజ్ రిటర్న్. ఏంటి ఆ సాడ్ అంటే, వెన్ జీసస్ కమ్స్ ఈజ్ కమింగ్ ఫర్ హిస్ పీపుల్ ఓన్లీ. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఈజ్ నాట్ కమింగ్ ఫర్ ద వార్. ఆయన అందరి కొరకు రావట్లేదండి. ఈజ్ కమింగ్ ఫర్ హిస్ పీపుల్ ఓన్లీ. ఓన్లీ దోస్ హూ నో హిమ్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్ విల్ బి టేకెన్ విత్ హిమ్. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎవరైతే తను అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు ప్రభు వరకు పరిశుద్ధంగా జీవిస్తున్నారో అట్టి వారిని మాత్రమే ఆయన తీసుకుని వెళ్ళిపోతారు. దోస్ హూ ఓన్లీ సేవ్డ్ బై హిస్ గ్రేస్ విల్ బి టేకెన్ వెన్ హీ కమ్స్ టుగెదర్ విత్ హిస్ పీపుల్. మధ్య ఆకాశంలోనికి తన ప్రజలతో కలిసి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, తను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తున్నారో వారు ఇక్కడి నుంచి పైకి ఎత్తబడతారు. మీకు అర్థం కావటానికి ఆ వాక్యంలో నుంచి చక్కని వాక్యం మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. తెస్సలోనిక పత్రిక, తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయంలో ఈ రీతిగా సెలవిస్తున్నారు. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే 16 నుంచి 18 వరకు నేను చదువుతున్నాను. కొత్త నిబంధనలో 186, 187 పేజీలు చూడగలరు. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు ఆర్భాటముతోనూ, పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారండి, ఆర్భాటముతోనూ
ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమె ఎదుట సజీవులమై నిలిచిండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి అని పౌలు గారు తెస్సలోనియ సంఘాన్ని బలపరుస్తున్నాడు. ప్రియులరా, మీకు అందరికీ బాగా తెలిసిన మరొక లేఖన భాగం కొరింథు పత్రికలో ఉంటుంది. మత్యమైనది ఏ రీతిగా కూడా ఆ ప్రభు దగ్గరికి చేరదని, ఈ మత్యం అనేది అమర్త్యతను ధరించుకొని, అంటే మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయం 51, 52 మీరు చూసినట్లయితే మీకు ఆ సత్యాన్ని మీరు గ్రహించగలరు. ఎందుకంటే ఆయనకే ఆ ప్రభు ఆ రాకడ కొరకు సిద్ధపడమని, ఏ రాకడ కొరకు, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నానని చెప్పిన రీతిగా నా ప్రభు ఆలస్యం చేయకుండా మధ్య ఆకాశంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క రక్షణ ప్రణాళికలో నువ్వు ఎత్తబడేటటువంటి గుంపులో నీవు ఉంటే ఎంత సంతోషం. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా ఉంటది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. ఓ ప్రియులరా, మనం శిలువ ధ్యానాల్లో ఉన్నాం. యావత్ ప్రపంచం లెంటన్ సీజన్ లో ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ శిలువను ధ్యానిస్తూ ఉన్నారు. శిలువపై మరణించిన ప్రభు వారి యొక్క మరణ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తాము తగ్గించుకుని దేవునికి విధేయత చూపుతున్నారు. చాలా మంచిదే. కానీ నీవు ఈ సిద్ధపాటులో సరైన రీతిగా సిద్ధపడకుండా ఉంటే ఎత్తబడే గుంపులో ఉండవు తల్లి. అయ్యా తమ్ముడు, ఎత్తబడే గుంపులో నీవు ఉండవు. దట్ ఈస్ హౌ యు ఆర్ సాడ్. ఈ సాడ్ లో నువ్వు ఉండకూడదు. ఎందుకు కాబట్టి సేవకునిగా నేను చెప్తున్నాను, దిస్ ఇన్విటేషన్ ఈస్ గివెన్ బికాస్ జీసస్ ఈస్ కమింగ్ అండ్ ఓన్లీ దోస్ హూ నో హిమ్ ఆర్ గోయింగ్ టు హెవెన్ విత్ హిమ్. ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళడానికి ఆర్ ఇన్ దట్ నెంబర్. నీవు సంఖ్యలో ఉన్నవా? ఎత్తబడి గుంపులో నీవు ఉన్నావా? ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో సిద్ధపడదాం. సమయం అయిపోతుంది కాబట్టి మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. వినువాడు రమ్మని చెప్పాలి. ఆ 2 అంటాడు కదా, తప్పి కొనిన వారిని రానిమో, ఇచ్చేయించు వారిని జీవ జలాన్ని తీసుకోననిమో. ఆయన అంటాడు కదా, దిస్ ఇన్విటేషన్ is come to Jesus is made available to 2 types of people. One is those who are thirsty. That refers to the sick drinking from the stagnant pools. ఎందుకంటే సరైనటువంటి ఓట లేదు వారికి, కాబట్టి వాళ్ళకి తప్పితో ఉన్నారు. సరైన వాక్కు లేదు. చాలా మంది స్టాగ్నెంట్ మురికి అలాగా నిలిచిపోయిన నీళ్ళే, అంటే ప్రవాహ జలాల దగ్గర లేరండి వాళ్ళు. అంతేకాకుండా చాలా మందికి ఇష్టత ఉంటది, కానీ ఆ ఇష్టతని వారి కార్యరూపంలో చాల్చలేను ఉన్నా. అందుకంటాడు ఇచ్చేయించు వాన్నే జీవజలాన్ని తీసుకుంటారు రమ్మను ఆయన అంటాడు. పిల్లరా, నువ్వు ఏ జీవ జలాన్ని నువ్వు తీసుకోవాలని ఆశ పడుతున్నావో ప్రభు అంటాడు, నీవు ఆశ కలిగి ఉంటే, నీవు తప్పికొని ఉంటే ఆయన అంటాడు నీకు నేను జీవజలాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉంటాను. ప్రియులారా, మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకార్ అనేటటువంటి ఒక బావి దగ్గర, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో నా ప్రభు మాట్లాడుతూ ఆయన చక్కని అంటాడు, అమ్మా నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడూ కూడా తప్పికో, ఈ నీళ్లు నీకు కావాలి. ఆమె ఏమనుకుంటుందంటే శరీర సంబంధమైన దాహానికి నా ప్రభు ఇస్తున్నాడు కాబట్టి నా పాప స్థితిని నేను దాచుకుని నేనేం చేయొచ్చు అంటే, అయ్యా నేను ఇంక ఈ బావి దగ్గరికి రాకుండా నాకు నీళ్ళు ఈ ప్రభు అని అడుగుతాను. ప్రభు అంటున్నాడు, అమ్మ నాకు దాహం కాల. ఆయనకి అయ్యే దాహం ఏంటి అంటే నశించిపోయే ఆత్మల దాహం. ఏ వ్యక్తి కూడా నశించిపోవట దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆమె కూడా, ఆ సమరయురాలు కూడా ఖచ్చితంగా రక్షణలోనికి రావాలని ప్రభు ఆశపడి ఆమెకి ప్రేమపూర్వక ఆహ్వానిస్తుంటే ఆ తల్లి ఏమనుకుంటుందంటే, నా శరీర సంబంధమైన పాప స్థితిలో నేనున్నాను కాబట్టి, ఈ ఊరంతా నన్ను వెలివేశారు కాబట్టి, ఈ ఊరి వారిని చూడకుండా నేను మధ్యాహ్న సమయంలో ఈ బావి దగ్గరికి వస్తూ ఉన్నాను కదా, ఈ నింద నాకు లేకుండా కంఫర్టబుల్ గా ఒకసారి నువ్వు ఆ వాటర్ ఇచ్చావు అనుకోండి, ఐ విల్ ఎంజాయ్ అనేటటువంటి ఉద్దేశంలో ఆ తల్లి ఉంది. నిజానికి యేసు ప్రభు ఈ బ్రేక్ 2 వాల్యుబుల్ బ్యారియర్స్ హియర్. మీరు గమనించినట్లయితే ఏ యూదుడు కూడా సమరయ మార్గాన్ని వెళ్ళడండి. క్లియర్ గమనించాలి. ఏ యూదుడు కూడా సమరయ మార్గాన్ని ప్రయాణం చేయడండి. ఎందుకంటే వారికి అది ఆ అన్యాచారం.
ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. వారి యొక్క నిబంధన ఆ రీతిగా ఉంది, వారి యొక్క నియమ నిబంధనలు ఆ రీతిగా ఉంది. సమరయ మార్గాన్ని వారి ప్రయాణం చేయకూడదు. అలాగే రెండోది ఏంటి అంటే, ఆయన బ్రేక్ చేసినటువంటి బ్యారియర్స్, ఆ కట్టుకోవాలి ఏంటంటే, ఏ యూదుడు కూడా ఏ స్త్రీతో కూడా బహిరంగంగా వీధిలో మాట్లాడకూడదండి. మీరు గమనించండి, ఆఖరికి చెల్లైనా తను కట్టుకున్న భార్య అయినప్పటికి కూడా బహిరంగంగా ఏ స్త్రీతో కూడా మాట్లాడటం యూద ఆచారం కాదు. కానీ ఈ ఆచారాలన్నీ కూడా పక్కన పెట్టి, నా ప్రభు పాపిని ప్రేమించి ఆ పాపిని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడికి వచ్చారు అని అంటే, ఆ బావి దగ్గరకు మధ్యాహ్నపు వేళ ఆ పాపిని రక్షించడానికి నా ప్రభు దయ కలిగి ఆమె దగ్గరికి వచ్చారు. చాలా మంది నశించిపోయే ఆత్మల గురించిన చింత లేదండి. ఎవరి సమరయులు అంటే మీకు తెలుసు, ఇశ్రాయేలు గోత్రికులే. ఆ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో వారు ఆగిపోయిన తర్వాత అన్య దేవత విగ్రహారాధనల వైపు వారు తిరిగిన కారణాన, దేవునికి ఆయాసకరంగా జీవించిన కారణాన దేవునికి దూరస్తులైపోయారు. వారు యెరూషలేముకు వచ్చి ఆ సియోను పర్వతం మీద ఉన్న మందిరంలో ప్రభుని ఆరాధించకుండా వారు ఎక్కడ ఆరాధిస్తుందంటే గెరిజీము కొండ మీద ఆరాధిస్తూ ఉన్నారు. ఆ సమరయ స్త్రీ ప్రభుతో చెప్తుంది, అయ్యా ఒకానొక దినాన్ని మా పితరులు చెప్తారు మీరు అక్కడ ఆరాధిస్తారని, కానీ మేము ఇక్కడ గెరిజీము కొండ మీద ఆరాధిస్తున్నామని. ఆమెకి ఏం తెలుసు అంటే ధర్మశాస్త్రము బాగా తెలుసు. ఇప్పుడు కూడా క్రైస్తవులకి చాలా మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యాన్ని వింటున్నారు కానీ దే కెనాట్ అండర్స్టాండ్. వారు గ్రహించరు. వారి హృదయాలు ఎలాగున్నాయంటే కఠినమైపోయాయి. ఈ యొక్క ప్రేమ పూర్వక ఆహ్వానంలో వారి పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. ఒకవేళ ఎత్తబడే గుంపులో నీవు నేను లేకపోతే ఇక్కడ విడవబడతాం. ఎంత విచారకరం. ఆయన అంటాడు, ప్రభు ఇలా విడిచిపెడతబడత గెలట్లేదు. ఎవరయ్యా ఈ యొక్క ఆ ప్రేమ పూర్వక ఆహ్వానంలో ఉండవలసిన వారు అని అంటే, దోస్ హు ఆర్ థర్స్ట్, ఎవరైతే దాహం కలిగి ఉన్నారో వీరు ఎవరి దగ్గరికి రావాలంటే ఆ దాహం తీర్చే వాని దగ్గరకు, జీవ జలపు ఓట దగ్గరికి రావాలి. చూడండి, ఈ యొక్క సమరయ స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆమె శరీర సంబంధమైన ఆశతో వచ్చింది, కానీ నా ప్రభు ఆమె జీవ జలాన్ని ఇచ్చాడు. ఆ జీవ జలాన్ని స్వీకరించింది. ఆ స్వీకరించిన ఆ స్త్రీ అంటుంది కదా, ఆయన యేసు ప్రభు నేనే యేసును, లేదా నువ్వు వెతుకుతున్న మెస్సయ్యను నేనే అని ఆయన ఎవరికి కూడా చెప్పలేదండి. ఆయన ప్రేమించినటువంటి యాకోబు కానీ, ఆయన ప్రేమించినటువంటి పేతురు కానీ, ఆయన అధికంగా ప్రేమించినటువంటి ఆ యోహాను కానీ చెప్పకుండా ఈ సమరయ స్త్రీకి చెప్తాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సయ్యనని. వెంటనే ఆ స్త్రీ ఆ గ్రామానికి పోయి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తుంది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాటిని చూస్తా రండి అని చక్కని ఆ గాస్పెల్ ని ఆ ప్రాంతం అంతా అందిస్తే వారందరూ కూడా వచ్చి ఆమె ద్వారా ఆ సమరయంలో 2 రోజులు రివైవల్ మీటింగ్స్ పెట్టారు. 4వ అధ్యాయం నెమ్మదిగా చదవండి మీకు సమయం ఉన్న తర్వాత. ఒక స్త్రీ ద్వారా, వెలివేయబడిన ఒక స్త్రీ ద్వారా రక్షణ ప్రణాళికలో అనేక మంది చేర్చబడ్డారు. ఎందుకంటే దేవుడు ప్రేమ అటువంటిది. ఆయన లోకాన్ని ప్రేమించాడు. పాపిని ప్రేమించిన దేవుడు, పాపాన్ని అసహించుకున్న దేవుడు, పాపానికి కలిగేటటువంటి ఆ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. దేవునికి నీకు మధ్య రుణాన్ని ఆయన చెల్లించి మన ఇద్దరికి కూడా ఏం చేశాడంటే ప్రేమ పూర్వక బాంధవ్యాన్ని నిలిపి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఆయన దత్త పుత్రాత్మను ఇచ్చాడు. ప్రియులరా, దేవుడిచ్చిన శ్రేష్టమైన రక్షణ ప్రణాళికలో అంది ఉన్నావా? ఆర్ యు క్యాండిడేట్ ఫర్ దిస్ ఇన్విటేషన్? ఈ ప్రేమ పూర్వక ఆహ్వానంలో పాలుభాగస్త్రాలుగా ఉన్నావా? ఆయన అంటాడు కదా, ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలంటే ఈ రక్షణ ప్రణాళికలో ఇచ్చేయించు వాని జీవ జలమును ఉచితంగా పొందనిమంటూ అంటాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం నీవు నేను కూడా విధేయత చూపిస్తే ఎంత మేలు. ఒకవేళ అట్టి రీతిగా లేకపోతే ఇప్పుడే శ్రేష్టమైన సమయం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. మన యొక్క ప్రతి స్థితిని కూడా మనకు తెలుసు కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడే విడిచిపెట్టి ఆయన రక్షణ ప్రణాళికలో పాలుభాగస్తులు కాగలమా? మీరు గమనించినట్లయితే ప్రభు ఎంత ఆశతో చెప్తున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఆయనకి ఎంత నమ్మకం నీ మీద నా మీద అంటే, ఆయన అంటాడు కదా, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ కూడా నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా బయటకు త్రోసివేయను.
ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నా ప్రభు నిన్ను తోసివేసే దేవుడు కాదు. మరి వింటూ ఉన్నావు, ఆశ అయితే ఉందేమో, కానీ ప్రభు దగ్గరికి రాగలుగుతున్నావా? ఆర్ యు ఇన్ దట్ నంబర్? ఎత్తబడే గుంపులో ఉన్నావో లేదో నాకు తెలియదు. ఆయన యొక్క రక్షణ ప్రణాళికకు స్పందించగలిగిన స్థితిలోనే ఉన్నావా? ఆర్ యు క్యాండిడేట్ ఫర్ దిస్ ఇన్విటేషన్? ఈ యొక్క ఆహ్వానానికి నువ్వు పాలిభాగస్తుడిగా ఉండగలుగుతున్నావా? ఆర్ యు థర్స్టీ? నిజమైనటువంటి దాహం నీకు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి ఉంటే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ టు జీసస్, దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఇదే శ్రేష్టమైన ఆ సమయం. ప్రియులారా, చివరికి ఒక మాట, ఈ వాక్కులు ఉన్న మాట, ఇచ్చు వానిని జీవ జలమును ఉచితముగా పొందని. చాలా వరకు ఎందుకు ఈ రక్షణ ప్రణాళిక నిర్లక్ష్యపడుతుంది అని అంటే, అది ఉచితం కాబట్టి. ఒకవేళ నువ్వు ప్రైస్, ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డు కొనుక్కోమన్నాడు, చూసారా ఎంత డిమాండ్ అయిపోయింది తెలుసా? కోట్లు పెట్టి ఆ సిటిజన్షిప్ కోసం అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇది హెవెన్లీ సిటిజన్షిప్. ఇక్కడ ఈ గోల్డ్ కార్డు కాదండి, ఇది ప్లాటినం కార్డు కాదండి, అంతకంటే ఎవర్ లాస్టింగ్ కార్డ్. ఈ ఎవర్ లాస్టింగ్ కార్డ్ మీరు కొనాలి అని అంటే నో నీడ్ టు పే ఎనీ పే. ఏ విధమైన పైసను చెల్లించరక్కర్లా. ఎందుకంటే ఆ ధరాంసం అంటే పాప ప్రాయచిత్తార్థ ఆ రుసుముని నా ప్రభు చెల్లించేశారు. ఆయన నీకు ఉచితంగా రక్షణ ఇచ్చారు. చాలా మందికి ఉచితం అనే మాట అర్థం కావట్లా. గిఫ్ట్ మీకు తెలుసు కదా, ఈ మధ్య గిఫ్ట్లు చాలా ఎక్కువైపోయాయి. నా చిన్న వయసులో నాకు ఈ గిఫ్ట్లు అంటే పెద్ద తెలియదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది తెలుసా అండి, ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్తో పాటు గిఫ్ట్ ఇస్తున్నారు. మీకు ఉదాహరణకు అర్థం కావట్లేదు చెప్తారు. కలిగిన వారు తమ యొక్క స్థితిని తెలియచేసుకోవడానికి పెళ్లి కార్డుతో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. మీరు వాళ్ళకి పెళ్లికి వెళ్తారో లేదో వాళ్ళకి తెలియదు, మీరు వాళ్ళ పెళ్లికి వచ్చి కనీసం మీరు గిఫ్ట్ ఇస్తారో తెలియదు. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, ఎవరైనా ఆహ్వానం ఇస్తే, ఆహ్వాన పత్రిక ఇస్తే ఏదైనా గిఫ్ట్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి పెడితే భోజనం తినేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా, మీరు గిఫ్ట్ పట్టుకెళ్తాం దేవుడు ఎరుగు, వాళ్ళే పట్టుకొచ్చి మీకు గిఫ్ట్ ఇస్తున్నారండి, రిటర్న్ గిఫ్ట్. మీరు వెళ్ళక మునిపే ఆహ్వానంతో అయితే ఇక్కడ నా ప్రభు ఇచ్చేటటువంటి ఈ గిఫ్ట్ ఉచితమైంది కాబట్టి దానికి విలువ తెలియట్లేదు. కానీ నా ప్రభు అంటాడు కదా, నీ కొరకు నా కొరకు కల్వరిపై తన అమూల్యమైనటువంటి ప్రశస్త రక్తాన్ని చిందించి మన పాప రుణాన్ని అంతా కూడా ఆయన తీసివేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీకు నాకు ఈ రక్షణను ఉచితంగా అనుగ్రహించారు. ఇట్ ఈస్ ప్యూర్లీ బై హిస్ గ్రేస్. కేవలం ఆయనక ఉచిత కృపను బట్టి. మరి ఈ ఉచితంలో ఏమేమి ఇమిడి ఉన్నాయి మీకు తెలుసా? రక్షణ అనేటటువంటి దానిలో నీకు ఉచితంగా నువ్వు ఒకవేళ ప్రభు యొక్క ఆహ్వానానికి స్పందించి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే నీ తృష్ణ తీరటంతో పాటు దాని ద్వారా నీకు వచ్చే బెనిఫిట్స్ త్వరగా కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. ప్రియులారా, కీర్తన గ్రంథం 103:12 అలాగే మొదటి యోహాను పత్రిక 1:7 అంటాడు కదా, ఎవర్ సిన్ ఇమ్మీడియట్లీ ఫర్గివెన్. నువ్వు ఎంత పాపివైనా, ఎంత పాపాత్ముడివైనా, నీ పాపం ఎటువంటిదైనప్పుడు కూడా ఇమీడియట్ గా కూడా ఆయన క్షమించి వేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. రోమిలోకి రాసిన పత్రిక 8:15 మీరు చూస్తే ఆయన కుటుంబంలోనికి నిన్ను ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. బికమ్స్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. మొదటి యోహాను పత్రిక 3:1-2 ప్రకారం కూడా ఆయన తన బిడ్డగా, తన కుమారునిగా, తన కుమార్తెగా ఆయన స్వీకరిస్తున్నాడు. అయితే అంతేకాకుండా యోహాను సువార్త 6:47 ప్రకారం he receives whoever accept the Christ as their personal savior or receive the eternal life. నిత్య జీవం పొందటానికైనా అర్హతను ఇస్తూ ఉన్నాడు. ఈ గివెన్ ద ప్రామిస్ ఆఫ్ ఎటర్నల్ సాల్వేషన్. అంటే ఈ రక్షణ అనేది ఈ లోకంలో మాత్రమే కాకుండా పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానమై ఉంటూ ఉన్నది. మేడ్ ఏ సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్. ఆ పరలోక స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రామిస్ ఏ మాన్షన్ ఇన్ హెవెన్. అంతేకాకుండా పరలోకములకు గృహానికి ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇన్డ్వెల్ట్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో నీవు నివసించడానికి, ఆయన వచ్చి నీలో నివసించడానికి సహాయం చేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 12:13 ప్రకారం ప్రామిస్డ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితంలో తన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంచుతానని హెబ్రీ పత్రిక 13:5 మత్తయి సువార్త 28:20 అంటాడు కదా, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. 10వ మీరు చూస్తున్నట్లయితే ప్రియులారా, ఈ ప్రామిస్డ్ హిస్ ప్రొవిజన్ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితంలో నీ కొరకు ఆయన దాచి ఉంచినటువంటి ప్రతి మేలును కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.
అంతేకాకుండా ఎంతో మంది అశాంతితో ఉన్న ప్రజల కోసం అంటాడు కదా, ఈవెన్ పీస్ విత్ హిమ్, ఈవెన్ పీస్ విత్ గాడ్. దేవునితో ఆయన సమాధాన పరిచయం. నేను పాపిని, దేవుడు పరిశుద్ధుడు, మా ఇద్దరికి ఏ విధమైన బాంధవ్యం లేదు. ఎందుకంటే పరిశుద్ధునికి అపరిశుద్ధునికి, పాపికి పరిశుద్ధునికి బాంధవ్యం లేదు. కానీ నాకు బదులుగా నా ప్రభువు కల్వరి రక్తపు శక్తి ద్వారా పాపాన్ని తుడిచివేసి ఆయనకు నాకు ఏం చేశాడంటే సమాధానాన్ని అనుగ్రహించారు. మేడ్ ఎ న్యూ క్రియేచర్. ఆయన అంటాడు కదా, నేను నూతన సృష్టిగా నిన్ను చేయబోతున్నాను. అంతేకాకుండా నూతన ఆత్మనిస్తూ ఉన్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరు నా పేరు రాస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, అంతేకాకుండా అంటాడు జీవ గ్రంథం మన పేరు ఉంటే కాదు, నేను కూర్చుండి ఉన్న ప్రకారం నా తండ్రితో పాటు మిమ్మల్ని కూడా కూర్చుండి పెడతానంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. చివరిగా మరొక మాట చెప్తానండి. ఆయన ర్యాప్చర్ లో రెండో రాకడ కంటే ముందు 7 సంవత్సరాల ముందు జరిగేటటువంటి పరిశుద్ధుల కొరకే నీ ర్యాప్చర్ లో పాలి భాగస్తులు నేను చేస్తాను. మరి ఈ యొక్క ఇన్విటేషన్ లో నీవు నేను పాలి భాగస్తులు అయితే ఎంత మంచిది, ఎంత మంచిది. ఆయన అంటాడు ఇచ్చేవించి వానికి జీవజలమును ఉచితంగా నేను ఇస్తానికి సిద్ధంగా ఉన్నానని. మరి నువ్వు అడగలవా? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అడుగుతున్నాడు, సిద్ధపడిన సంఘం అడుగుతుంది, వధువైన సంఘం ప్రభు త్వరగా రమ్మని అడుగుతుంది. నీవు నేను కూడా సిద్ధపడిన గుంపులో ఉంటే, ఆ సిద్ధపడిన మందలో ఉంటే, వధువైనటువంటి కన్య ఏ రీతిగా పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపడి ఎప్పుడు తన పెళ్లి కుమారుడు వస్తాడని ఆశతో ఎదురు చూస్తుందో, వధువైన సంఘంగా పిలువబడేట మనం కూడా ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి. ఈ లోకంలో పరిస్థితులు ఏమి బాగోలు, ప్రతిది కూడా ఎంతో కలవరపెడుతూ ఉన్నాయి. హబక్కుకు అంటాడు, అయ్యా నువ్వు ఉన్నావా, ఉంటే చూస్తూ ఊరుకున్నావా, ఇంత కుళ్ళు జరుగుతుంది కదా, ఈ లోకంలో ఎందుకయ్యా నువ్వు ఇలాగున్నావని ఆయన 21 ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు హబక్కుకు గ్రంథంలో. అయితే ప్రియులరా, ఇవన్నీ కూడా జరగవలసిన సమయం ఇదే. నా ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని తెలియజేస్తుంది. కాబట్టి నీవు నేను కూడా సిద్ధపడిన గుంపులో, రాజ్యాలు ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలని ఆశపడుతున్నాను. మన ఆశ, మన తృష్ణను తీర్చడానికి నా ప్రభు అంటాడు, నీవు రా నా దగ్గరికి వస్తే నువ్వెంత మాత్రం కూడా దప్పి కొనకుండా జీవ జలాన్ని నేను ఉచితంగా ఇస్తానని. జీవ జలాన్ని పొందినటువంటి ఆ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి ఊరంతటిని కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చిన రీతిగా నీవు నేను కూడా రక్షించబడితే ఆ జీవ జలపుల ఓట నీ కడుపులో నా కడుపులో ఉంటే, నా ప్రభు సెలవిచ్చిన రీతిగా నీ కడుపులో నుండి జీవ జల నదులు పారునని ప్రభు సెలవిచ్చారు కదా. అట్టి జీవ జల నదులు నీలో నుంచి పారుతూ ఉంటే నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగిన నీవు నా ప్రభు కొరకు అనేక మందిని ఆహ్వానించలేవా? ఎంతో మంది మన ఎల్ఐసియన్స్ ఇంకా రక్షణలు లేకుండా, ఎంతో మంది మన కుటుంబంలో ఉన్నవారు రక్షణ లేకుండా, ప్రభు తెలియకుండా నశించిపోతూ ఉన్నారే. నీకు చింత లేదా? నువ్వు సిద్ధపడితే నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలని కోరుతున్నాను. ప్రియ ప్రభు ఆయన వెనుకలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు. ప్రశస్తమైన వాక్యాన్ని మరియు ఆత్మీయ మర్మాల్ని మా అందరికీ తెలియజేసినందుకు ప్రత్యేకమైన దేవుని తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు కూడా చెల్లించుకుంటున్నానండి. ధన్యవాదాలు. అలాగనే మరి ఈ పాటలు పాడినందుకు గాను, అలాగే వాక్యం అందించిన బ్రదర్ గారి కోసం గాను, మన ఎల్ఐసి వారందరి కొరకు గాను మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యనున్న కె భగవాన్ ప్రసాద్ గారు, ఎస్టిసి ప్రిన్సిపల్ గారు, మచిలీపట్నం వారిని కోరుతున్నానండి. సార్ ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి ఆత్మీయ వర్తమానాన్ని అందించిన మన ప్రియ సహోదరులు ఆనంద్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల మా రక్షకుడా, విమోచకుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో నా దేవా, ఈ ప్రశస్తమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి చిన్ని మందగా మమ్మల్ని ఏర్పరిచి నా దేవా, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ప్రభువా, మా ప్రియులు, మా సహోదరులు, మీ ప్రియ సేవకులైన ఆనంద్ పాల్ గారిని నా దేవా, మీ నోటికి బోరగా వాడుకొని మీ శిలువ చాటున మరుగుపరిచి మీరు మాకు అనుగ్రహించిన మీ జీవ వాక్కులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రభువా,
మీ సన్నిధికి నా రాజా, మీ జీవ వాక్కుల కొరకు మేము హర్షపడి నా దేవ వేచి ఉండగా నా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ జీవ వాక్కులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, విలువవారుగా మాత్రమే కాక విన్న వాటిని గ్రహించుకొని నా నాయన మీ వాక్యానుసారం మా జీవనయానంలో కొనసాగిపోవునట్లుగా ఆత్మలో మమ్మలను వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మీరు మా ఎడల శ్రద్ధ కలిగిన దేవుడుగా ఉన్నారని, మీరు మా ఎడల ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నారని మీ లేఖనాల ద్వారా ప్రభువా, మీ ప్రియదాసుని ద్వారా మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా దేవా. మీ జీవ జలపు బొగ్గలోని నా తండ్రి జీవ జలములను ఉచితముగా మీరు మాకు అనుగ్రహించు దేవుడివై ఉన్నామని నా దేవ మీ వాక్యం ద్వారా మీరు మాకు సెలవిచ్చున్నారు. అవును నా ప్రభువా, ఈ లోకంలో మా జీవనయానంలో మా ఆత్మీయ యాత్రలో సమస్తమైన కల్మషాన్ని మేము విడిచిపెట్టి నా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మీ రక్షణ భాగ్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారం జీవించు పరిశుద్ధత కలిగి నా నాయన నా ప్రభువా, మీ రాకడ కొరకు ఎదురు చూచుచు ఎత్తబడి గుంపులో మేమందరము నా తండ్రి ఉండున్నట్లుగా నా దేవ దినము నా ప్రభువా, మీ వాక్యంతో మీరు మమ్మల్ని బలపరుచుచున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించున్న మా ఆత్మీయ యాత్రలో మరింకను విశ్వాసములో వర్ధిల్లుచు నా ప్రభువా, ఈ లోకంలో మీ ప్రేమను మేము ప్రకటించు మాదిరికరమైన జీవితాలను జీవించు మీ నామ మహిమాత్మై జీవిస్తున్నట్లుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన కోరికలో కూడిన ప్రతి ఒక్కరిని దేవ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా LIC EPF తో అంటగట్టబడి ఉన్న ప్రతి సభ్యునికి, అదేవిధంగా వారి కుటుంబాలను తండ్రి మరింకను ఆత్మలో వర్ధిల్లింపచేయమని, ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రభువా, వాక్యము ఇచ్చిన మీ ప్రియ దాసుని నా తండ్రి మరింకను ఆత్మలో వర్ధిల్లింపచేసి అనేక చోట్ల మీ కొరకు మహిమకరమైన పాత్రగా వాడబడినట్లుగా వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన, మీ చిత్తంలో మరొకసారి మేమందరము ఈ విధంగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యం మాకు అందరకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడు అయిన ప్రభు యేసు క్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థించుకొనుచున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన భగవాన్ ప్రసాద్ గారికి, బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ LIC EPF 14వ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు, ముఖ్యంగా ప్రసంగికులు ఎమ్మ ఆనందపాల్ గారికి, అలాగే ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన చేసిన సహోదరి సహోదరులకు, స్తుతిగీతాలు పాడిన సహోదరి సహోదరుల అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు యేసు నామములో తెలియజేసుకుంటున్నానండి. ఇంతటితో ఈ రోజు ప్రార్థన బెనడిక్షన్ అండి. ఆనందపాల్ గారు అందిస్తారు. ఆనందపాల్ గారు బెనడిక్షన్ ఇవ్వదలసిందిగా కోరుచున్నానండి. బ్రదర్ గారు అందరం తలలు వంచినట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ జూమ్ యాప్ ద్వారా చేరి వచ్చిన ప్రియులకును, రాలేకపోయిన మన ప్రియులకును, యావత్ లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అండి. ఇంతటితో ఈ మీటింగ్ ముగిసింది.